హాయ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను ఏం కర్రీ చేయబోతున్నానని అనుకుంటున్నారా? ఈరోజు నేను బీరకాయ మసాలా చేయబోతున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా నేత బీరకాయలు తీసుకోండి. ఇలాంటి ఫ్రెష్గా నేతగా ఉన్న బీరకాయలు తీసుకుంటే మీకు కర్రీ మసాలా కర్రీ అన్నది సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఆల్రెడీ కొన్ని అయితే చెక్కేసుకున్నాను. నేను దీంతో ఫిల్ చేసేసాను. ఇంకా ఇంకొక 2 అయితే ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా నేను ఫిల్ చేసేస్తాను. అయితే ఇప్పుడు ఈ బీరకాయని మనం పొడవుగా చీలికలా చేసుకోవాలి. నేను కట్ చేసిన తర్వాత ముక్కలు కూడా మీకు చూపిస్తానండి. బీరకాయ మసాలా కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ బీరకాయ మసాలా కర్రీకి కావాల్సినవి బీరకాయలు చూస్తున్నారు కదా, ఫ్రెష్ కాయలు అయితే తీసుకోండి. కొంచెం నేతగా ఉండాలి. కొంచెం చేదు కూడా చూసుకోండి. డైరెక్ట్ మాత్రం వేయొద్దు. ఆనియన్స్ అండి, ఇందులో టమాటా అయితే ఏం అవసరం లేదండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కారం, మసాలా, సాల్ట్, పసుపు, అంతే అండి. ఇంక ఈ కర్రీలో కావాల్సినవి మనం స్టార్టింగ్లో అయితే ఆవాలు జీలకర్ర వేసుకుంటాము. తాలింపుల్లో వేసుకోవడమండి. ఇప్పుడు నేను బీరకాయ కర్రీ కావాల్సినవి అన్నీ మీకు వీడియోలో చెప్పేశానండి. కొన్ని చూపించలేదు మీకు, నేను డైరెక్ట్ చెప్పేశాను. చూస్తున్నారు కదా, బీరకాయని ఇలా ఫీల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మంచిగా బీరకాయని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొన్ని వాటర్లో వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కట్ చేసేసుకోవాలి. వాటర్లో వేసేసుకుని ఇంకొక బీరకాయ అండి, ఇది కూడా తొక్క తీసేద్దాం. ఎప్పుడు కర్రీకి ఎప్పుడు బీరకాయలు మాత్రం ఫ్రెష్గా ఉండాలండి. నేతగా ఉంటేనే మీకు కూర అన్నది మంచి టేస్ట్ వస్తుంది. బరకగా అయితే అస్సలు ఉండకూడదు. బరకగా ఉన్నది అంటే మాత్రం మీకు కూర అన్నది అంత మంచి టేస్ట్ అయితే రాదండి. చూస్తున్నారు కదండి, మొత్తం నేను బీరకాయలు అయితే మొత్తం అంతా పొట్టు తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొట్టు ఉంది కదండి, బీరపొట్టు, ఈ బీరపొట్టుని అసలు పాడేయకండి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. దీంతో కూడా మనం బీరపొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు. మీకు బీరపొట్టు పచ్చడి కావాలి అంటే మన కామెంట్లో బీరకాయ పచ్చడి ఎలా చేయాలని కామెంట్ చేయండి. నేను వీడియో చేసి మీకు లింక్ అయితే పంపిస్తాను. చూసారు కదండి, బీరపొట్టుని మనం పక్కన పెట్టేసుకుందాము. బీరపొట్టు అండి శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వాటర్లో వేసుకుని నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 డేస్ తర్వాత అయినా మనం ఈ బీరపొట్టు పచ్చడి అన్నది చేసుకోవచ్చండి. నేనైతే దీన్ని పాడేయట్లేదు. బీరకాయ కన్నా మంచిది బీరపొట్టు అండి. దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని కూడా మంచిగా మనం పచ్చడి చేసుకోవచ్చు. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. దోశలోకి అయితే సూపర్ ఉంటుంది. రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అయితే నేను ఈ బీరపొట్టు పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ టైం చేసుకోవచ్చు. మీకు ఏమైనా బీరపొట్టు పచ్చడి కావాలంటే నేను కామెంట్లో అడగండి. ఇప్పుడు బీరకాయలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండి, అయితే బీరకాయ కర్రీకి ఎప్పుడు కూడా ఆనియన్స్ అన్నది ఎక్కువ అయితే వేయకూడదండి. ఎక్కువ వేయడం వల్ల బీరకాయ కర్రీ అన్నది మీకు స్వీట్ వచ్చేస్తుందండి, అంటే తీపి వచ్చేస్తుంది. ఆల్రెడీ బీరకాయ కొంచెం తీపి ఉంటుంది. అందుకోసమని మనం ఆనియన్స్ అనేది ఎక్కువ వేయకూడదు. వేసుకుంటే ఒక 2 కానీ 3 కానీ వేసుకోవాలి. మనం బీరకాయని బట్టి ఒక 1/2 కిలో బీరకాయలు ఉన్నాయనుకోండి, 3 ఉల్లిపాయలు వేసుకోండి చాలు. 3 ఆనియన్స్ అనేవి సరిపోతాయి. లేదు 1 కేజీ ఉన్నాయి అనుకోండి, ఒక 4 పెద్ద ఈ సైజు ఉల్లిపాయలు ఒక 4 కానీ 5 కానీ వేసుకోండి. ఎక్కువ వేసారంటే తీపి వచ్చేస్తుంది. 4 వేసుకున్నా చాలండి. 5 కూడా వేయనవసరం ఉండదు. ఎక్కువ వేస్తే మాత్రం బీరకాయ ఖచ్చితంగా తీపి అన్నది వస్తుంది. కొంచెం మనకి స్పైసీగా కావాలి అని అనుకుంటే కనుక కొంచెం ఆనియన్స్ అని తగ్గించి వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను బీరకాయ ఎలా కట్ చేయాలన్నది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా కట్ చేయండి. నేను బీరకాయని ఇలా మీకు ఒకసారి చూపిస్తాను నేను వీడియోలో. చూస్తున్నారు కదండి, ఇలా పొడవుగా చీలికల కింద కట్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా సన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకటి కట్ చేసి చూపిస్తాను మీకు. అది సరిగ్గా రాలేదు. మంచిగా చూస్తున్నారు కదా, మరి సన్నగా అయితే కట్ చేయకండి, ఆయిల్లో ఇరిగిపోతుంది. బీరకాయ ఎలాగ మెత్తగానే ఉంటుంది కాబట్టి మీరు మరీ సన్నగా అయితే చేయొద్దు. ఇలా కట్ చేస్తే సరిపోతుందండి.
ఇలా మొత్తం అన్నీ ఇలా చీలికల్లా కట్ చేసేసుకోండి. బీరకాయ మసాలాకి సూపర్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇంకోలో కూడా కట్ చేయొచ్చండి. నేను రెండు రకాలుగా కూడా మసాలా కర్రీ చేస్తాను. మనం వంకాయ మసాలా కర్రీ చేస్తాం కదండి, చూసారు కదా. ఇలా కూడా మనం బీరకాయ కట్ చేసుకుని బీరకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ముందుసారి చేసినప్పుడు ఇలా చేశాను కర్రీని. ఇప్పుడైతే నేను చీలికలని చేస్తున్నాను. మీకు ఎలా కావాలి అని అనుకుంటే అలా కట్ చేసుకుని మీరు బీరకాయ మసాలా కర్రీ అన్నది చేసుకోవచ్చండి. నేను మొత్తం అంతా కట్ చేసిన తర్వాత మీకు వీడియో అన్నది చూపిస్తాను. నేను చూసారు కదండి, బీరకాయని మనం రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు. మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కూడా కట్ చేసుకుని బీరకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పొడవుగా చీలికల్లా కట్ చేసుకుని అయినా సరే మనం బీరకాయ మసాలా కర్రీని చేసుకోవచ్చు. ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకు గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, కూరని సూపర్ ఉంటుంది. అది మొత్తం నేను ఈ మొత్తం అంతా కట్ చేసిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అసలు స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే నేను చేసిన కర్రీ అన్నది మీకు మంచిగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే నేను బీరకాయ ముక్కలన్నీ మంచిగా కట్ చేసేసుకున్నాను, రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఇవన్నీ మంచిగా కట్ చేసుకుని పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేస్తానండి. ఇవి మిక్సీలో వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టాలండి. మరి పేస్ట్ లాగా అయితే అస్సలు పట్టకూడదు, కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే గరం మసాలా రెడీగా ఉంది, పౌడరు కావాలంటే మీరు రెడీ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఒక 4 పచ్చిమిర్చి కూడా ఆనియన్స్లోనే వేసేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. కొంచెం బరకగా మిక్సీ పట్టాలండి, మరి పేస్ట్ లాగా అయితే ఆడొద్దు. బరకగా ఉంటేనే మీకు కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, నేనైతే మిక్సీ పట్టేశాను. మీకు ఒకసారి ఆనియన్స్ నేను ఎలా బరకగా ఆడాను అన్నది మిక్సీలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇలా బరకగా ఉండాలి. ఎప్పుడు కూడా పేస్ట్గా అయితే అస్సలు ఆడొద్దు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆనియన్స్ అన్నది ఇలా బరకగా ఉంటేనే మీకు కర్రీ అన్నది మంచిగా గ్రేవీ బాగుంటుందండి. మరి పేస్ట్ లాగా అయితే చేయొద్దు. నేను అందుకే చూపిస్తున్నాను మీకు, మిక్సీలో ఆడిన తర్వాత కూడా మీకు ఆనియన్స్ ఎలా ఉండాలి అని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఇలా మంచిగా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా ఉంటేనే మీకు కర్రీ గ్రేవీ అన్నది సూపర్ ఉంటుంది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. చూస్తున్నారు కదండి, నేనైతే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చూస్తున్నారు కదా, స్కిప్ చేయకుండా చూడండి, మీకు బీరకాయ మసాలా కర్రీ అన్నది మంచిగా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే నేను చేసిన వీడియో మీకు అర్థం కాదు. ఫస్ట్ మీకు ఇందాక వీడియోలో చూపించలేదండి, అందుకే చెప్తున్నాను. చేసేటప్పుడు చెక్కలండి, మసాలా చెక్క అంటాం కదా, 2 చెక్కలు. లవంగాలండి, లామొగ్గలని కూడా అంటారు వీటిని, 2 లవంగాలు. బిర్యానీ పత్తా అండి, పెద్దదైనా అవసరం లేదు, చిన్న ముక్క సరిపోతుంది. బిర్యానీ ఆకు అండి, కొంతమంది బిర్యానీ పత్తా అంటారు, అందుకే నేను 2 లాంగ్వేజ్లో కూడా మీకు చెప్తున్నాను. ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసేద్దాం, 1 స్పూన్ ఆవాలు, ఇవి కూడా వేసేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అవి వేసేద్దాం. చూస్తున్నారు కదండి, వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేసేద్దామండి. చూసారు కదండి, అవి కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను రెడీ పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఇవి కూడా వేసేద్దాం. ఒకసారి కలిపేసుకుందామండి మంచిగా. చూస్తున్నారు కదా, నేను ఆనియన్స్ కూడా వేసేసాను, మిక్సీలో బరకగా పట్టింది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసేసాను, ఒకసారి మొత్తం కలిపేసుకుందాం.
చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది ఆనియన్స్ అనేది ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన లేకుండా మంచి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డ్ కలర్ అనేది రావాలి. మీరు మీడియంలో మంట పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకున్నారంటే మీకు ఆనియన్స్ వాసన అన్నది ఉండదండి. అప్పుడే మీకు బీరకాయ మసాలా కర్రీ సూపర్ ఉంటుంది. నేను ఫ్రై అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఆనియన్స్ అన్నది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేద్దాం. చూస్తున్నారు కదండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వేసేద్దాం. వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోండి. బీరకాయ మసాలా కర్రీ ఇలా చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకు రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది, మంచిగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇందాక చూపించలేదండి, నేను అందుకే ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తానండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి బీరకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉందామండి. ఒకసారి మూత తీసుకుని ఎలా ఫ్రై అయింది బీరకాయని చూద్దామండి. చూస్తున్నారు కదండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల బీరకాయ ముక్క అనేది తొందరగా మంచిగా కుక్ అవుతుందండి. చూపిస్తాను. చూస్తున్నారు కదండి బీరకాయ ముక్క అనేది ఎంత మంచిగా, మనం ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామో అప్పుడే బీరకాయ ముక్క 50% అన్నది కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. మన కారం తినేదాన్ని బట్టి అండి, ఎలాగ మనం మసాలా వేస్తాం కాబట్టి కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి నేను కారం వేసేసాను. ఒకసారి మంచి కలిపేసుకుందాం. బీరకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడడానికి సూపర్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దామండి. ఉప్పు ఇందాక నేను కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మీరు ఉప్పు తినేదాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా అండి, నా దగ్గర పౌడర్ ఉంటుంది, నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఒక 2 స్పూన్ గరం మసాలా. చూస్తున్నారు కదండి వీడియోలో. మసాలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి ఇందులోనే కొత్తిమీర వేసుకుని వాటర్ వేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఇందులో నేను శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర, ఇందాక మీకు వీడియోలో చూపించలేదు, కొత్తిమీర కూడా వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుందాం. దీనికి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే మనకి అల్లం పేస్ట్ ఎప్పుడైతే వేస్తామో సగం కుక్ అయిపోతుంది ఆయిల్లోనే. బీరకాయ అన్నది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేయకండి, ముక్క మీకు చప్పగా అయిపోతుంది. కొంచెం వాటర్, కొంచెం ముక్కలు లైట్గా ములిగేంత వరకు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత తీసుకుని ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతే అండి, బీరకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత మీకు కుదిరితే చూపిస్తానండి, లేదంటే ఇప్పుడే చూపించేస్తున్నాను. బీరకాయ మసాలా కర్రీ ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇంకెందుకు లేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన బీరకాయ మసాలా కర్రీ రెడీ. అందరూ ట్రై చేయండి, ఎలా ఉందో మన ఛానల్లో కామెంట్ చేయండి.